4 కేసులు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కేసులు దేని కారణంగా అని ఎవరైనా వైద్యులు నిర్ధారించారా? అది మన వైద్య శాఖ సిబ్బంది వచ్చారు. మనకి ఏంటంటే ఈ సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఆ వాటర్ టెస్టింగ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేశాము. ఆల్రెడీ మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ల్యాబ్ని కూడా మనం పరిశీలన చేశాము. చేసిన తర్వాత ఉదయం కూడా శాంపిల్స్ తీసుకొని విశాఖపట్నం ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించాము. తర్వాత కొన్ని పండగ కార్యక్రమాలు వస్తవలస ఈ గారా వనరులో అవుతుంది కాబట్టి అది కూడా ఫుడ్ ఏమైనా ఉంటుందో అది పరిశీలన చేస్తాము. అది వైద్య బృందం కూడా పరిశీలించారు. సో సరైన కారణం అనేది మనకి టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చిన తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్ని కూడాను డ్రైనేజ్లోనే అవి కొనసాగే నేపథ్యం, ఎక్కడైనా వాటర్ పైప్ లీకేజీ ఇటువంటి కలుషిత నీరు తాగేవైనా కూడాను అతిసారం సోకిందన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం ఏమైనా ఉందా? సమాచారం అంటే మనకి యాక్చువల్గా ఈ వచ్చిన కేసెస్ కూడా ర్యాండమ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఒకటి ఏంటంటే ఎక్కువగా మనకి దమ్మలవి సమీపంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఉంది. మిగతా ర్యాండమ్గా 1, 2, 3 కేసెస్ వస్తున్నాయి. బట్ అది కంప్లీట్గా పూర్తిగా డ్రైనేజ్ కాలువల్లో మనకి ఫ్రెష్ వాటర్ కలుస్తుంది అనేది ఇంకా టెస్ట్ రిపోర్ట్ వస్తే కానీ నిర్ధారించలేము. ఎంతమంది రోగులు ఎన్ని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వారికి ఎటువంటి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ కార్మికులకి ఎంతమందిని ఈరోజు ఏర్పాటు చేయడం? యాక్చువల్గా మనకి మన ఫస్ట్ రిమ్స్ హాస్పిటల్లో 14, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో 11 కేసులు, అదేవిధంగా సింధూర్ హాస్పిటల్లో 1 కేసు. సో ఇక్కడ వండాన సింహన్న గారు హాస్పిటల్ ప్రజా వైద్యశాలలో కూడా ఇక్కడ వస్తున్నారు. ఉదయం జస్ట్ మార్నింగ్ ఒక 2 అబ్బాయిలు, ఇంకొక 25 years అబ్బాయి, 2 చిన్నపిల్లలు వచ్చారు. వారికి కూడా వారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ అంబులెన్సెస్ కూడా అందుబాటులో పెట్టాము. నిరంతరము మన వైద్య సిబ్బంది, మన పురపాలక సిబ్బంది కూడా పర్యవేక్షణ ఉన్నారు. మొత్తం ఈ 4 డివిజన్స్ ఏవైతే మనకు సచివాలయం ఉన్నాయో దాని పరిధిలో 5 వార్డ్స్లో స్పెషల్ ఆఫీసర్స్ కూడా కేటాయించి కలెక్టర్గా నిరంతరం పర్యవేక్షిస్తూ నేను కూడా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్గా పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము.